విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. 4 రోజులు పనిచేయండి, బీజేపీని గెలిపించండి, మళ్ళీ ప్రమాణ స్వీకారానికి వస్తాం. आंध्र प्रदेश में चंद्रबाबू नायडू गारू ने अपना ट्रैक रिकॉर्ड साबित किया है. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే వస్తుంది, అప్పుడు తప్పకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తా అని ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హస్తిన ప్రజలకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నెరవేరింది. అవును, దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ విషయంలో చంద్రబాబు కృషి కూడా ఉందనడంలో సందేహం లేదు. ప్రధాని మోదీ కూడా చంద్రబాబును మెచ్చుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 2న ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. షహదారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంజయ్ గోయల్ తరపున చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఆ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఢిల్లీ ఓటర్లను ఆలోచింపజేశాయి. కేజ్రీవాల్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రచారం ఫలిస్తుందా లేదా అనే చర్చ కొనసాగింది. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా చంద్రబాబు ఆప్ సర్కార్ను టార్గెట్ చేస్తూ మోదీ సర్కార్ వస్తే ఏం అభివృద్ధి చేస్తుంది అని హస్తిన ఓటర్లకు వివరించారు. ఇప్పుడదే బీజేపీకి కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ 3వసారి కేంద్రంలో అధికారం చేపట్టడానికి చంద్రబాబు మద్దతు ఉందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని మోదీ చంద్రబాబును బలంగా నమ్ముతున్నారు. అందుకే ఢిల్లీలో తెలుగువారు ఉన్న ప్రాంతంలో చంద్రబాబును రంగంలోకి దించారు. ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బుల్లెట్ లాగా దిగాయి. డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రాలకు డబుల్ ప్రయోజనం అంటూ చంద్రబాబు చేసిన ప్రచారానికి తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. అదే బీజేపీ గెలుపునకు ఉపయోగపడింది. దీంతో చంద్రబాబు ప్రచారం చేసిన స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయభేరి మోగించారు. ఈ పరిణామం బీజేపీతో పాటు టీడీపీ శిబిరంలోనూ ఆనందాన్ని నింపింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు నేను చెప్తున్నాను, ఈ రోజు మీ మూడు చూశాను. తప్పకుండా ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. ఏపీ సీఎం చంద్రబాబు మాటకు తెలుగు ఓటరు ఓటెత్తాడు. ఆయన మాటలను విశ్వసించారు. ఎన్నికల ప్రచారంలో కేవలం కొద్ది గంటలు మాత్రమే చంద్రబాబు ప్రచారం చేసిన ఆయన ప్రసంగాలు దుమ్మురేపాయి. వికసిత భారత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వేస్తున్న అడుగులకు మనం మద్దతివ్వాలని, భారత వికాసానికి మోడీ బలమైన నాయకుడని చెప్పిన తీరు ఓట్లను కురిపించింది. షహరాబాద్, షాధారా, విశ్వాసనగర్, సంగం విహార్, సహద్రాలో చంద్రబాబు ప్రచారం చేశారు. మరికొన్ని గంటల్లోనే ప్రచారం ముగిసిపోతుందనగా సీఎం అక్కడికి వెళ్లి ఆయా ప్రాంతాలలో రోడ్ షో చేశారు. అదేవిధంగా సహద్రాలో నిర్వహించిన బహిరంగ సభలను ప్రసంగించారు. ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ సమయంలోనూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు తన ట్రాక్ రికార్డును మరోసారి నిరూపించారని ఢిల్లీ వేదికగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ में चंद्रबाबू नायडू गारू ने अपना ट्रैक रिकॉर्ड साबित किया है कि एनडीए यानी विकास की गारंटी, एनडीए यानी सुशासन की गारंटी. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.